అందరికీ నమస్కారం. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా మనందరం కార్తీక మాసం ధనుర్మాసం లాగా జూన్ మాసాన్ని యోగా మాసంగా గుర్తించి నెలంతా శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి నిజ జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకుని అందరూ ఆచరించాలని మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మరియు ఆంధ్రాను యోగాంధ్రగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి యోగా చేరాలని సంకల్పించారు. ఇందులో భాగంగా ఇంటింటికి యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మోకాళ్ళ నొప్పులతో బాధపడే పెద్ద వయసు వారికి చక్కగా వెల్లకిలా పడుకుని సులభంగా జిగురు కీళ్ళ సందుల్లో పెరగటానికి ఉపయోగపడే మన ఇంట్లో ఉండే టెర్రా బ్యాండ్స్ లాంటిని ఉపయోగించి ఎలా వ్యాయామాలు చేయాలో ప్రత్యేకంగా చూడబోతున్నాం. మోకాలు భాగాన్ని మీరు ఎంత కదుపుతారో అంత జిగురుత్పత్తి పెరుగుతుంది. అది ఎలా అంటారా? ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉన్నాను, నోరు కదుపుతున్నాను, నాకు నోట్లో లాలాజలం ఎక్కువగా ఊరుతున్నది. ఎవరితో పోలిస్తే? మీలాగా వినేవారితో పోలిస్తే. మీరు వింటున్నారు, నోరు కదపటల్లా, మీకు లాలాజలం ఊరట్లా కదుపుతున్నాను, నాకు ఊరింది. అలాగే మోకాలు భాగాన్ని ఎంత కదిపితే అంత జిగురుత్పత్తి పెరుగుతుంది. జిగురుత్పత్తిని పెంచడానికి వ్యాయామానికి మించిన మందు మరొకటి లేదు. అలాంటి వ్యాయామాలు చేసే వాటిలో కూడా మోకాళ్ళ మీద బరువు పడకుండా, మోకాళ్ళ నొప్పి పెరగకుండా జిగురుత్పత్తి అవ్వాలంటే పడుకుని చేసే వ్యాయామాలు అద్భుతంగా ఉపయోగపడతాయి. మరి అలాంటి పెద్ద వయసు వారికి కాస్త మంచం మీద పడుకుని, బల్ల మీద పడుకుని కూడా సులభంగా చేయగలిగే వ్యాయామాలు కూడా మనం చూపించే టెర్రా బ్యాండ్స్ లాంటివి కొన్ని కొనుక్కోగలిగితే ఆన్లైన్లో దొరుకుతాయి. వాటి సహాయంతో చాలా మోకాల్ని బలోపేతం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఆ వ్యాయామాలు ఇప్పుడు చూడండి. ముందుగా వెల్లకిలా పడుకుని రబ్బర్ బ్యాండ్స్ అందరిళ్లలో ఇట్లా ఉంటే నొప్పులున్న వారికి చాలా బాగా ఉపయోగపడతాయి. ముందుగా కుడి కాలికి పాదానికి అట్లా వేసేసుకుంటాం. ఒక చివర మోకాల దగ్గర నుంచి స్ట్రైట్గా పాదాన్ని చాపేయాలి, మళ్ళా ముడవాలి. కానీ ముడిచిన దగ్గర నుంచి చాపేటప్పుడు బ్యాండ్ని మనం కాలు తన్నే కొద్దీ సాగుతూ ఉంటుంది కాబట్టి అది మోకాల భాగం బాగా స్ట్రెచ్ అవుతుంది అన్నమాట. బ్యాండ్ యొక్క రెండు చివర్లు చేతులతో పట్టుకుని అట్లా మనం గట్టిగా లాగుతాం, కదలకుండా. రబ్బర్ సాగటానికి మనం పాదం స్ట్రెంగ్త్ పెట్టి అట్లా సాగతీయాలి. ఆ తర్వాత ఎడమ కాలు పాదానికి బ్యాండ్ మధ్య భాగంలో అట్లా వేసేసి చేతులతో బ్యాండ్ చివరి భాగాలు అట్లా పట్టుకుంటాం. ఇప్పుడు ఎడమ కాలుని మోకాల దగ్గర నుంచి మడవటం, మళ్ళీ స్ట్రైట్గా చాపటం. ఈ రకంగా స్ట్రైట్గా చాపటం ద్వారానే బాగా స్ట్రెచ్చింగ్ జరుగుతుంది. ఇట్లా 10-15 సార్లు చేయొచ్చు. నిదానంగా రోజు కొన్నిసార్లు పెంచుకుంటూ కూడా వెళ్ళొచ్చు. ఈ రకంగా చేసిన తర్వాత మరొక రకంగా వెల్లకిలా పడుకుంటాం. కుడి పాదానికి బ్యాండ్ వేసేసి స్ట్రైట్గా 90 డిగ్రీస్ తీసుకొస్తాం. లేపట్ల బ్యాండ్ పట్టుకుని చేతులతో అట్లా లాగుతాం. కానీ మోకాల భాగం ఇటు వంగదు కదా, కిందకు వంగుతుంది కానీ వెనక్కి వంగదు కదా. అందుకని లాగటం ద్వారా స్ట్రెచ్చింగ్ పైకి లేపిన 90 డిగ్రీస్లో బాగా స్ట్రెచ్ అవుతుంది. మళ్ళీ బ్యాండ్ పట్టుకునే పైనుంచి కిందకి దింపుతాం, మళ్ళీ 90 డిగ్రీస్కి లాక్కుంటాం. అట్లా పాదాన్ని నేల దగ్గర నుంచి 90 డిగ్రీస్ వరకు కాలుని అట్లా స్ట్రైట్గా లేపాలి. బ్యాండ్ సహాయంతో అలా 3-4 సార్లు చేసిన తర్వాత ఈసారి ఎడమ పాదానికి బ్యాండ్ తొడుక్కుని నేల నుంచి ఎడమ కాలుని 90 డిగ్రీస్ వరకు స్ట్రైట్గా అట్లా లేపుతాం. బ్యాండ్ పట్టుకొని చేతులతో సాగతీస్తాం. ఆ రకంగా స్ట్రెచ్చింగ్ బాగా జరగాలి. ఎడమ మోకాలకి బెండ్ అవ్వకుండా కిందకి తీసుకెళ్ళాలి, మళ్ళా పైకి స్ట్రైట్గా లేపాలి. అలా స్ట్రెచ్ చేసిన తర్వాత మళ్ళా బెండ్ అవ్వకుండా కిందకి దింపాలి. ఇట్లా ఒక 5-6 సార్లు ఎడమ కాలుకి, 5-6 సార్లు కుడి కాలుకి చేస్తే ఈ రకమైన స్ట్రెచ్చింగ్ బాగుంటుంది. మూడవ వ్యాయామం, కాలు గుత్తి భాగానికి ఇసుక మూటలు అట్లా కట్టుకోవచ్చు. కొంత బరువు కట్టాలి గుత్తి భాగం పైన. రెడీగా ఉంటాయి అట్లాంటివి. లేనప్పుడు మనం ఏదన్నా ఒక బరువు, ఒక సంచి లాంటిది కుట్టుకుని అందులో ఇసుక పోసేసి దాన్ని మేల్ ఫీమేల్ ఎలాస్టిక్ ఉంటుంది కదా, దానికి అట్లా పెట్టేస్తే, లేకపోతే తాడు పెట్టైనా కట్టేయచ్చు. వాటిని అట్లా పెట్టిన తర్వాత బార్లా పడుకుని
చేతులు తొడల కింద పెట్టుకుని ముందుగా ఎడమ కాల్ని నేల నుంచి మోకాల వరకు మడిచి 90 degrees వరకు పాదాన్ని అట్లా తీసుకెళ్తాం. అంటే బరువు ఉంది కాబట్టి ఆ బరువుతో లేపేసరికి టెండాన్స్, లిగమెంట్స్, కండరాలు ఇవన్నీ బలపడతాయి మోకాల భాగం దగ్గర. మళ్ళీ నేల వరకు తీసుకెళ్తాం, మళ్ళీ 90 degrees మెల్లగా మళ్ళీ తీసుకురావాలి. మోకాల మీద భారం పడకుండా మోకాలికి మంచి వ్యాయామం ఇలా చక్కగా జరుగుతుంది. ఇలా చేసిన తర్వాత కుడికాలికి శాండ్ బ్యాగ్ కట్టుకుని మీరు రిపీట్ చేసుకుంటే బాగుంటుంది. దీనివల్ల జిగురుత్పత్తి పెరగటమే కాదండి, జాయింట్ భాగం దగ్గర ఉండే కండరాలు బాగా బలోపేతం అవటానికి, ఆ జాయింట్ని పట్టి ఉండే లిగమెంట్స్, టెండెన్స్ కూడా ఆరోగ్యకరంగా మారటానికి, జాయింట్ స్పేస్ మధ్యలో మీకు వాపు రాకుండా ఉండటానికి, వీటన్నిటికీ మంచి మేలు చేసే ఈ వ్యాయామాలు బాగా ఉపయోగపడితే తప్పనిసరిగా రోజు పెద్ద వయసు వారు వీటిని చేస్తూ ఆహార విషయంలో ఎంత ఉప్పు తగ్గిస్తారో నొప్పులు అంత బాగా తగ్గుతాయి, జిగురుత్పత్తి అంత బాగా పెరుగుతుంది. అలాంటి ఆహారం ఉప్పు తగ్గించే విధానంతో పాటు వండకుండా ప్రకృతి సిద్ధమైన ఆహారాలు ఉదయము సాయంకాలం ఫ్రూట్స్, సాలడ్స్, స్ప్రౌట్స్, నట్స్ ఇట్లాంటివి మీరు ఎక్కువ తినండి. ఉప్పు వాడవలసిన పని లేకుండా న్యాచురల్ ఫుడ్ బాగా వెళుతుంది. ఈ న్యాచురల్ ఫుడ్ వల్ల యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండి కీళ్ల సందుల్లో మోకాల భాగంలో ఇన్ఫ్లమేషన్ రాకుండా రక్షించడానికి ఈ డైట్ భలే ఉపయోగపడుతుంది. ఇటు ఆహారం 60% అన్న న్యాచురల్ ఫుడ్ తింటాం, ఉడికిన ఆహారాలు ఉప్పు బాగా తగ్గించేసేయండి. మోకాళ్ళ నొప్పులు ఎంత బాగా తగ్గుతాయో, మీకు జిగురు ఎంత బాగా ఉత్పత్తి అవుతుందో, అటు వ్యాయామాలు ఇటు ఆహార నియమాల కాంబినేషన్లో మీరు నొప్పుల నుంచి పూర్తిగా బయటపడొచ్చని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.